హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఈరోజు సో మెటీరియలైజ్ లేక్ వీస్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది అనమాట. సో ఏంటనేది ఈరోజు ఫర్దర్గా దీనికి ఎక్స్టెన్షన్. ఓకే, అంటే కొన్ని అడ్వాన్స్ ఆప్షన్స్ అనేది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటనేది we will try to understand. సో ఇక్కడ నేను ఒక రెండు టేబుల్స్ అయితే యూజ్ చేస్తున్నాను, డిపార్ట్మెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. సో ఆ రెండిట్లో జాయిన్ చేసి నేనైతే అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో మీకు బేసిక్స్ అనేది నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను అనమాట. ఒకసారి చూడండి, అట్లీస్ట్ ఒక ఐడియా అనేది రావడానికి మీకైతే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, రన్ అవుతుంది. ఓకే, స్టిల్ గోయింగ్. సో ఫస్ట్ మనకి సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకైతే ఆ పర్టికులర్ సెల్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. సో దాని తర్వాత ఇంకొక లేక్ వ్యూ అనేది క్రియేట్ చేస్తున్నాను. అంటే రెండిట్లో కూడా సేమ్ అన్నమాట, కాకపోతే నేను పేరు మార్చాను ఎందుకంటే మల్టిపుల్ క్రియేట్ అవ్వడం కోసం. ఓకే, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది ఏదైతే మనం లేక్ వ్యూస్ క్రియేట్ చేసామో ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట, మీరు చూడొచ్చు. సో సో టెస్ట్ వర్క్ స్పేస్ డాట్ టెంప్ ఎన్హెచ్ డెమో డాట్ డిబి అంటే ఈ వర్క్ స్పేస్ లో, ఈ లేక్ హౌస్ లో, ఈ స్కీమాలో ఈ మెటీరియలైజ్డ్ లేక్ వ్యూ ఉండాలి. అలానే ఇక్కడ కూడా ఇలా మనం ఏంటంటే మీరు ఏదైతే లేక్ వ్యూస్ క్రియేట్ చేస్తారో అన్నీ కూడా ఈ పర్టికులర్ కమాండ్ యూజ్ చేసుకొని మనం డిస్ప్లే చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం వాటి యొక్క స్క్రిప్ట్ కూడా చూడొచ్చు. అంటే ఒక పర్టికులర్ మెటీరియల్ లేక్ వ్యూస్ కి మనం కమాండ్ రాస్తాం కదా, సెల్ఫ్ స్టేట్మెంట్ ఆ ఏది అనేది కూడా మనం షో క్రియేట్ మెటీరియలైజ్డ్ లేక్ వ్యూ అండ్ వాటి యొక్క పేరు డిస్ప్లే చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, మనకు అవుట్పుట్ వచ్చింది కదా, మీరు దీని మీద సెలెక్ట్ చేస్తే చూడండి ఇక్కడ. సో సో టేబుల్ ప్రాపర్టీస్, దాని తర్వాత సెలెక్ట్, చూసారు కదా, ఇదంతా కూడా మనం రాసిన కోడ్ అనమాట. కొన్ని సో బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి, బట్ వాటి గురించి మనం మూవ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, ఇలా మనం ఏంటంటే సో వాటి యొక్క బిహైండ్ ద ఏది స్క్రిప్ట్ రాసామనేది చూపించవచ్చు, అండ్ ఏమేమి ఉన్నాయనేది కూడా మనం అయితే వెరిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ మనం రీనేమ్ కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్ కూడా చేయొచ్చు. అంటే ఒక పర్టికులర్ మెటీరియల్ లేక్ అనేది సో ఈ పేరు నుంచి ఈ పేరుకి మనం సో రీనేమ్ చేద్దాం. లెట్స్ దట్. ఓకే, రీనేమ్ అనేది సక్సెస్ఫుల్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ సో ఎగ్జిక్యూట్ చేద్దాం, అంటే రీనేమ్ అయింది అనేది వెరిఫై చేయడం కోసం. చూసారా, ఇందాక వేరే పేరుంది, ఇప్పుడు వచ్చేసరికి టెస్ట్ లేక్, అంటే మనకి సక్సెస్ఫుల్ గా రిఫ్రెష్ చేసినట్టే కదా. ఇలా మనం ఏంటంటే ఆల్టర్ కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంది. అలానే మనం డ్రాప్ కూడా చేయొచ్చు, డ్రాప్ మెటీరియలైజ్ లేక్ వ్యూ అని. సో లెట్ మీ ట్రై టు రన్ దిస్. సో డ్రాప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో రెండు ఉన్నాయి, ఒకటి ఉన్నాయి అనేది ఒకటే ఉందన్నమాట, ఎందుకంటే ఇందాక ఒకటి డ్రాప్ చేసాం కాబట్టి. అలానే మనకు కావాలంటే సో రీఫ్రెష్ కూడా చేసుకోవచ్చు సేల్స్ వ్యూ డేటా. సో మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేద్దాం ఇది. లెట్ మీ ట్రై టు క్రియేట్. అంటే మీకు ఈ కమెంట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం నేను క్రియేట్ చేయడం, మళ్ళీ రీనేమ్ చేయడం, డ్రాప్ చేయడం, అండ్ స్కెడ్యూల్ రిఫ్రెష్ చేయడం, ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాము. సో దట్ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. సో ఇక్కడ మీరు టైం స్టాంప్ కూడా చూసుకోవచ్చు, ఎంత టైం పడుతుంది ఏంటనేది కూడా. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. సో మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ.
ఓకే. సో ఫార్ సో గుడ్. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం. చూడండి ఇక్కడ రిఫ్రెష్ మెటీరియలైజ్ లేక్ వ్యూ అంటే ఈ వర్క్ స్పేస్‌లో ఈ లేక్ హౌస్‌లో ఈ స్కీమాలో దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్. ఓకే. ఏముంది గైస్ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్‌గా. సో ఏమొచ్చింది ఇక్కడ రిఫ్రెష్ పాలిసీ నో రిఫ్రెష్ అని వచ్చింది. ఓకే. సో నో డేటా అప్డేట్ ఇన్ ద సోర్స్ టేబుల్ ఆన్ ఉంది. అంటే మీకు సోర్స్ టేబుల్‌లో ఎటువంటి అప్డేట్ అనేది లేదు. అలాంటప్పుడు రిఫ్రెష్ ఎందుకు? అవసరం లేదు కదా! ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఐ మీన్ డేటా వేర్‌హౌస్ నుంచి నేను షార్ట్‌కట్ ద్వారా టేబుల్స్ తెచ్చుకున్నాను అన్నమాట. ఇప్పుడు కొంత అప్డేట్ చేస్తాను. లోడ్ అవుతుంది. సో 2 రికార్డ్స్ చాలండి. సో ఓకే. ఒక 2 రికార్డ్స్ నేనైతే ఇన్సర్ట్ చేస్తున్నాను ఎంప్లాయీ టేబుల్‌లోకి. లోడ్ అవుతుంది. ఇప్పుడు మనకి డేటా చేంజ్ అయింది కదా! ఓకే. నెక్స్ట్. ఓకే. 2 రోస్ ఎఫెక్టెడ్. ఇప్పుడు సో మీరు చూడండి నో రిఫ్రెష్ ఉంది. నో డేటా అప్డేట్ ఇన్ ద సోర్స్ టేబుల్ ఉంది కదా! ఇప్పుడు మళ్ళీ చేస్తాను. లెట్స్ సీ దట్. నో అప్డేట్. సేల్స్ న్యూ డేటా. అప్డేట్. సో నేమ్ స్పేస్. ఐ థింక్ ఇట్స్ నాట్ రిఫ్రెషింగ్. నో రిఫ్రెష్ అని వస్తుంది. బట్ రిఫ్రెష్ అయితే అవుతుంది. నేను టెస్ట్ చేశాను అన్నమాట. ఓకే. లెట్ మీ వెయిట్. ఓకే. కావాలంటే నేను ఫర్దర్‌గా చెక్ చేస్తానండి. ఓకే. ఇప్పుడు చూడండి ఫుల్ రిఫ్రెష్ అంటే కొంచెం టైం అయితే తీసుకుందనమాట. చూడొచ్చు ఇక్కడ ఇందాక నో రిఫ్రెష్ ఉంది. ఇప్పుడొచ్చేసరికి ఫుల్ రిఫ్రెష్ ఉంది. ఓకే. బట్ ఇక్కడ మెసేజ్ కూడా చేంజ్ అయింది. ఓకేనా? సో, ఇలా మనం ఏంటంటే రిఫ్రెష్ కూడా చేయొచ్చు. ఓకే. అండర్‌లైన్ ఏదైతే డెల్టా టేబుల్ చేంజ్ అవుతాయో ఆ చేంజెస్ అనేది ఈ మెటీరియలైజ్డ్ లేక్ వ్యూలో కూడా చేంజ్ అనేది ఇలా రిఫ్రెష్ చేసుకోవచ్చు. అంటే ప్రెజెంట్‌లో అయితే ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ లేదు. ఫుల్ రిఫ్రెష్ మాత్రమే ఉందన్నమాట. సో, అర్థమైంది కదా! ఇప్పుడు మనం సో, మెటీరియలైజ్డ్ లేక్ వ్యూస్‌కెళ్దాం. యూజర్ ఇంటర్ఫేస్‌కి ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం స్కెడ్యూల్ రిఫ్రెష్ కూడా చేయొచ్చు. సో, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా మనమైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సారీ. ఓకే. మీరు చూస్తే ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చనమాట. సో, ఏమేం టేబుల్స్ యూజ్ చేశారన్నది దీని మీద సెలెక్ట్ చేస్తే చూడండి ఇక్కడ. ఓకే. సో, లేకపోతే దీన్ని సెలెక్ట్ చేసినా సరిపోతుంది. అదే ఎంప్లాయీ టేబుల్ అనుకోండి. ఈ రెండిట్లో యూజ్ చేస్తాం. ఓకే. డిపార్ట్మెంట్ టేబుల్ అనేది సో, ఈ లేక్ వ్యూలో యూజ్ చేసినాం. ఈ లేక్ వ్యూలో యూజ్ చేసినాం. అదే దీని మీద సెలెక్ట్ చేస్తే సో, ఇలా మనకి గ్రాఫికల్‌గా కూడా ఉంటది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వ్యూ లీనేజ్ ఉంది. అండ్ ఇక్కడ రిఫ్రెష్ కూడా చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను షెడ్యూల్ చేస్తాను. లెట్స్ సీ థాట్. అంటే ఆల్రెడీ నేను టెస్ట్ చేశాననమాట. అందువల్ల మీకక్కడున్నాయి. ఓకే. సో, ఓకే. థాట్స్ ఇట్. సో, ఇప్పుడు మనం షెడ్యూల్ ఉంది గదా! మీకిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
2 minutes పడుతుంది. లెట్స్ వెయిట్ గైస్, కొంచెం టైం తీసుకుంటాం అనమాట. ఇక్కడ మీకు ఏమేమి స్కెడ్యూల్ అయినాయి కాకపోతే నిన్న నేను టెస్ట్ చేశాను అనమాట, ఇవన్నీ కూడా ఓకే వర్క్ అవుతున్నాయి లేదా అనేది. సో రిఫ్రెష్, ఇక్కడ మీకు చూపిస్తుంది ఆన్ గోయింగా లేకపోతే ఏంటి అని. కావాలంటే ప్రీవియస్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది అనమాట. సో ఎంత టైం పట్టింది అండ్ సక్సెస్ ఫెయిల్యూరా ఇన్ ప్రోగ్రెస్ స్కిప్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. చూసారా, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను కదా, చూడండి ఇక్కడ ఏమొస్తుంది గైస్. సో ఇది మినిమైజ్ చేద్దాం. ఇన్ ప్రోగ్రెస్ అవునా కదా, చూడండి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. సో ఇది సక్సెస్ అవ్వగానే మళ్ళీ సో వేరేది వస్తుంది అనమాట. ఇలా ఇది యూఐ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా బాగుంది అనమాట. ఓకే, లెట్స్ సీ హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్. ఓకే, సో మనకైతే ఇది సక్సెస్ఫుల్ అయింది. సో 21 seconds పట్టింది, బట్ ఇది ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్. చూడొచ్చు ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. రిఫ్రెష్. ఓకే, రెండు కూడా సక్సెస్. ఇదో 37 seconds, ఇది 21. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మీరు కావాలంటే ఇండివిజువల్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ, సో నేమ్ ఏంటిది, టైప్ ఏంటిది, స్టార్ట్ ఎండ్ డ్యూరేషన్ స్టేటస్ మోర్ డీటెయిల్స్. ఓకే, లేకపోతే ఇది కూడా. ఓకే, సో ఏది సెలెక్ట్ చేస్తే అది హైలైట్ అవుతుంటుంది అనమాట. ఇలా మనం ఏంటంటే సో డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రిఫ్రెష్ అర్థాక ఇక్కడ చూడండి యూ మోర్ పాస్ట్ టర్మ్స్ అంటే ఇంతకు ముందు కూడా తెలుసుకోవాలంటే మనకి ఎక్కడ వస్తాయి అన్నమాట. ఓకే, సో ద 25 లేటెస్ట్ టర్మ్స్ విల్ బి మెయింటైన్ అంటే లాస్ట్ 25 రన్స్ అనేది ఇక్కడ మీకు మెయింటైన్ చేస్తుందని చెప్తుంది. రిఫ్రెష్, మళ్ళీ 2 minutesకి వస్తుంది, దెన్ ఐ కెన్ స్టాప్ ద వీడియో. యూఐ చాలా బాగా చేశారు మైక్రోసాఫ్ట్. రిఫ్రెష్. ఓకే, చూడండి మళ్ళీ చూసారు కదా, సో ఇన్ ప్రోగ్రెస్ ఉంది. సో మళ్ళీ ఎంత టైం పట్టింది అనేది ఇట్ విల్ డిసైడ్ ఇట్. రిఫ్రెష్. సో రెండు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. కంప్లీట్ ఇంకా కాలేదు, ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ వస్తుంది, స్కిప్ అయితే స్కిప్ వస్తుంది, ఇన్ ప్రోగ్రెస్. ఇలా మనం ఏంటంటే వెరిఫై చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. ఓకే, సో రెండు కూడా సక్సెస్ అయినాయి. చూడండి ఇక్కడ, ఇక్కడ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది లీనియస్ వ్యూ. సో ఇదేమో స్కెడ్యూల్ రిఫ్రెష్. మీరు కావాలంటే ఇక్కడ కూడా మనం 25 లేటెస్ట్ టర్మ్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి, వెరీ వెరీ ఈజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నో కాంప్లికేటెడ్ అట్ ఆల్. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.